ఫ్రెండ్స్, ఎవరికైనా మీరు ఉండే ప్రదేశంలో ఉన్న హాస్పిటల్స్‌లో తగ్గని తీవ్ర వ్యాధులు ఉంటే, మన ఇండియాలో వారు మొదటగా నమ్మి తప్పకుండా వ్యాధి తగ్గుతుంది అని భావించి వెళ్ళే హాస్పిటల్ ఏదైనా ఉంది అంటే అది మన క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వెల్లూర్. దేశ విదేశాల నుండి రోగులు ఎంతోమంది ట్రీట్మెంట్ తీసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అటువంటి హాస్పిటల్ మెడికల్ మిషనరీస్చే ప్రారంభించబడి వారితోనే కొనసాగించబడుతుంది. ఇటువంటి గొప్ప నమ్మకమైన హాస్పిటల్లో 1946 సంవత్సరంలో బోధించుటకు ప్రవేశించి కుష్ఠవ్యాధి బ్యాక్టీరియా నరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది అనే విషయాన్ని పరిశోధించి కనుగొన్నారు డాక్టర్ పాల్ బ్రాండ్. అటువంటి గొప్ప మిషనరీ డాక్టర్ అయిన డాక్టర్ పాల్ బ్రాండ్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా పరిచయం చేయండి. డాక్టర్ పాల్ బ్రాండ్ జీవిత చరిత్ర. కుష్ఠవ్యాధి ప్రభావితమైన చేతులు, కాళ్ళు మరలా మామూలుగా పనిచేస్తాయా? సరే, ఈ ప్రశ్నకు సమాధానం డాక్టర్ పాల్ బ్రాండ్ జీవితం నుండి తెలుసుకొనవచ్చు. ఆయన ఎవెలిన్ బ్రాండ్ యొక్క పెద్ద కుమారుడు. ఎముకల వ్యాధికి సంబంధించిన డాక్టర్ కోర్సు చదివి ఆయన కుష్ఠరోగుల పట్ల భారం కలిగి తన జీవితాన్ని వారి క్షేమం కొరకు అంకితం చేశారు. వారి జననం మరియు జీవితం. ఒక ప్రదేశానికి మొట్టమొదటిగా మిషనరీలుగా వెళ్ళిన మిషనరీల యొక్క పిల్లలు మరలా మిషనరీలు అవుతారా? జెస్సీ బ్రాండ్ మరియు ఎవెలిన్ బ్రాండ్ తమిళనాడులోని కొల్లి పర్వత ప్రాంతాలలో మిషనరీలుగా పనిచేశారు. వారే ఆ ప్రాంతానికి మొట్టమొదటి మిషనరీలు. క్రీస్తు శకము 1914 సంవత్సరము జూలై 8వ తారీఖున వారు మొదటి బాబు చేత ఆశీర్వదించబడ్డారు. ఆ కుమారుని పేరే పాల్ బ్రాండ్. తన తల్లిదండ్రులు మొట్టమొదటి మిషనరీలు అవటం మూలాన డాక్టర్ పాల్ బ్రాండ్ తన చెల్లి యొక్క సంరక్షణను తనే చూసుకోవలసి వచ్చింది. కొల్లి కొండలలోని చెక్క ఇంటిలో తన చెల్లితో ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన తల్లి, నీవు ఎప్పుడూ ఒంటరివాడవు కావు, దేవుడు ఎప్పుడూ నీతో ఉంటాడు అని, ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు అని చెప్పిన మాటలు ఆయనకు ఎంతో ఆదరణ కలిగించేవి. ఆయన తల్లే ఆయనకు మొదటి ఉపాధ్యాయురాలు. ఆమె ఒక చెట్టు కింద కూర్చుని పాల్ బ్రాండ్కు లెక్కలు, ఇంగ్లీష్, సామాన్య శాస్త్రము బోధించింది. జెస్సీ బ్రాండ్ మొట్టమొదటి మిషనరీ, డాక్టర్, న్యాయాధిపతి, వడ్రంగి అంత మాత్రము కాక ఆయనే కొల్లి కొండలలోని ప్రజలకు వ్యవసాయం నేర్పించిన వ్యక్తి. ఇవి ఆయనను విశ్రాంతి లేకుండా పనిలో ఉండేటట్లు చేశాయి. అయినప్పటికీ ఆయన ఎప్పుడూ తన పిల్లలతో గడపడానికి సమయం కేటాయించేవారు. ఆ కొండలలో డాక్టర్ పాల్ బ్రాండ్ నేర్చుకున్న పాఠాలు తన మనస్సులో ఇంకా తాజాగానే ఉండిపోయాయి. డాక్టర్ పాల్ బ్రాండ్ తన తల్లిదండ్రులు దేవుని పరిచర్య చేయటం చూసి సవాలు చేయబడ్డాడు. తన తండ్రి వీధులలో నిల్చుని సువార్త చెప్పుచున్నప్పుడు కరపత్రాలు పంచిపెట్టు తన తండ్రి వీధులలో నిల్చుని సువార్త చెప్పుచున్నప్పుడు కరపత్రాలు పంచిపెట్టుచున్నప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు. కొల్లి కొండలలోని ప్రజలకు ఆయన తల్లి బైబిల్ పాఠాలు నేర్పిస్తున్నప్పుడు తను సహాయం చేసేవాడు. వారి రక్షణ. 9 సంవత్సరముల వయసులో చదువు నిమిత్తం ఆయనను లండన్ పంపించారు. ఆయన పిన్ని ఆయన చదువు విషయంలో శ్రద్ధ చూపించారు. ఆయన అమ్మమ్మ ఆయనను ప్రభువులోనికి నడిపించింది. తన తండ్రిలాగా తాను కూడా ఒక మిషనరీ డాక్టర్ అవుతానని పాల్ ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు. ఆయన తండ్రి కుష్ఠరోగులకు వైద్యం చేయు దృశ్యాలు మనసులో కొద్ది కొద్దిగా జ్ఞాపకం ఉన్నాయి. వారిని ముట్టుకోవడానికి కానీ వారి దగ్గరకు వెళ్ళడానికి కానీ ఆయనకు అనుమతి లేదు. ఎందుకు అని అడిగినప్పుడు వారు కుష్ఠరోగులు, ఆ వ్యాధి నయము కాని వ్యాధి అని చెప్పేవారు. ఈ విషయం బైబిల్ వాక్యాలతో సరిపోల్చుకున్నప్పుడు ఎక్కడో తేడాగా అనిపించేది. బైబిలులో యేసు ప్రభువు కుష్ఠరోగులను ముట్టినప్పుడు వారికి స్వస్థత వచ్చిందని, యేసు ప్రభువు వారి పట్ల ఎంతో జాలి, దయ, కనికరము కలిగి ఉన్నారని పాల్ చదివారు. డాక్టర్ పాల్ వైద్య విద్య పూర్తి చేసుకుని
అందులో ఇంకా ఉన్నతమైన విద్య కూడా ముగించుకుని ముందున్న సవాళ్లను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని పరిచర్య కొరకు సమర్పించుకొనుట. డాక్టర్ పాల్ బ్రాండ్ తన సహ విద్యార్థి అయిన డాక్టర్ మార్గరెట్ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వారు తమిళనాడు వచ్చి వారి జీవితాలను బీదరికంలో, దారిద్ర్యంలో గడుపుచున్న కుష్టి వ్యాధిగ్రస్తులకు సేవ చేయటానికి సమర్పించుకున్నారు. తమిళనాడులో వారి పరిచర్య. క్రీస్తు శకము 1946 సంవత్సరంలో డాక్టర్ పాల్ బ్రాండ్ మరియు ఆయన భార్య డాక్టర్ మార్గరెట్ భారతదేశంలోకి విచ్చేశారు. శస్త్రచికిత్స అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ప్రవేశించారు. కుష్ఠవ్యాధి క్రిములు కాళ్లను, చేతులను క్షీణింపచేస్తాయి అని ప్రపంచమంతా భావించేవారు. ఈ విషయమై పరిశోధన చేయమని డాక్టర్ రాబర్ట్ కొహరెన్స్ గారు డాక్టర్ పాల్ బ్రాండ్ను సవాలు చేసి ప్రోత్సహించారు. డాక్టర్ పాల్ బ్రాండ్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కాళ్ళు, చేతులలో గాయమైన వారికి చికిత్స చేసి ఉన్న కారణం చేత ఈ తరహా పరిశోధన చేయటానికి ఎంతో ఉత్సాహాన్ని, ఆతురతను కనపరిచి పరిశోధనను చేపట్టారు. కుష్ఠవ్యాధి బ్యాక్టీరియా నరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది అనే విషయాన్ని డాక్టర్ పాల్ బ్రాండ్ కనుగొన్నారు. అందువలన వ్యాధిగ్రస్తులు నొప్పి తెలియకుండా, స్పర్శ లేకుండా ఉంటారు. అందుచే వారికి కాళ్ల మీద కానీ, చేతుల మీద కానీ గాయము తగిలినప్పుడు వారికి స్పర్శ లేనందున వారు గ్రహించలేరు. నొప్పి అనే గొప్ప ఆశీర్వాదాన్ని వారు కోల్పోతారు. ఆయన మరలా పూర్వస్థితిని కలిగించేలా ఎలా శస్త్రచికిత్స చేయాలో కూడా కనుగొన్నారు. ఆ కారణంచే కుష్ఠవ్యాధిగ్రస్తులు ఈరోజు తమ కాళ్ళు, చేతులను ఉపయోగించగలుగుతున్నారు. ఆయన భార్య అయిన డాక్టర్ మార్గరెట్ గారు కుష్ఠవ్యాధిగ్రస్తుల యొక్క కళ్లకు సంబంధించిన సమస్యలపై పరిశోధన చేశారు. క్రీస్తు శకము 1953 సంవత్సరంలో డాక్టర్ పాల్ బ్రాండ్ లెప్రసీ మిషన్లో చేరి SLRTC అనే సంస్థను కరిగిరి అనే ప్రాంతంలో ప్రారంభించారు. 17 సంవత్సరంలో సుదీర్ఘ పరిచర్యను భారతదేశంలో ముగించుకుని అమెరికా వెళ్లి లూసియానాలో లెప్రసీ మిషన్కు అధికారిగా నియమించబడ్డారు. క్రీస్తు శకము 1996లో వైద్యుడిగా పదవీ విరమణ పొంది ఒక సలహాదారునిగా కొనసాగారు. ఆయన అవార్డులు మరియు వ్రాసిన పుస్తకాలు. ఆయన గొప్ప ప్రసంగికుడు. క్రీస్తు శకము 1960 సంవత్సరంలో ఆల్బర్ట్ లస్కర్ అవార్డును పొందారు. క్రీస్తు శకము 1977 సంవత్సరంలో దామియన్ మరియు దత్తన్ అవార్డులు పొందారు. డాక్టర్ పాల్ బ్రాండ్ 100 పరిశోధనా పత్రాలకు, 7 పుస్తకాలకు గ్రంథకర్తగా ఉన్నారు. ఫిలిప్ యాన్సీ గారితో కలిసి ఈ క్రింది పుస్తకాలను రచించారు. మొదటిది ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. సెకండ్ వన్ ఇన్ హిజ్ ఇమేజ్. మూడవది పెయిన్, ది గిఫ్ట్ నోబడీ వాంట్స్. ఫోర్త్ వన్ 10 ఫింగర్స్ ఫర్ గాడ్. డాక్టర్ పాల్ బ్రాండ్ గారు చెప్పుకోదగ్గ ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు పొందినప్పటికీ ఆయన సాత్వికమైన వ్యక్తి. క్రీస్తు శకము 2003 సంవత్సరంలో జూలై 8వ తారీఖున ఆయన వాషింగ్టన్ నుండి ప్రభువునొద్ద ఉండడానికి వెళ్ళిపోయారు. ఆయన భార్య అయిన డాక్టర్ మార్గరెట్ 6 పిల్లలు, 12 మంది మనమళ్ళు, మనమరాళ్ళు ఇప్పుడు ఆయన పరిచర్యకు వారసులుగా పనిచేయుచున్నారు. ఆయన పరిచర్య భారతదేశంలో ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. డాక్టర్ పాల్ బ్రాండ్ గారు తన జీవితం ద్వారా ప్రభావితం చేసిన అనేక మంది మనస్సులలో, హృదయాలలో నిరంతరం జీవిస్తూనే ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మిషనరీ జీవిత చరిత్ర. వ్యాధిగ్రస్తుల పట్ల, మరి ముఖ్యంగా కుష్ఠరోగుల పట్ల ఎంతో జాలి కలిగి, దయ కలిగి, ఆ వ్యాధికారక క్రిముల మీద రీసెర్చ్ చేసి వారు బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి కారకులైన డాక్టర్ పాల్ బ్రాండ్ మన 21st సెంచరీ డాక్టర్స్కి ఎంతో మోడల్గా ఉన్నారు. ప్రజెంట్ మన సొసైటీలో ఉన్న భయంకరమైన వ్యాధుల మీద రీసెర్చ్ చేసి తమ సేవలతో వ్యాధిగ్రస్తులకు ఊరట కలిగించే దిశగా మన డాక్టర్స్ ఉండాలని కోరుకుందాం. వైద్యం ఒక వ్యాపారంగా మారుతున్న ఈ రోజులలో మనం అటువంటి డాక్టర్స్ను చూడటం సాధ్యమేనా?
మీకేమనిపిస్తుందో కామెంట్స్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి బయోగ్రఫీతో మరలా మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ.